జై శ్రీరామ్. ఈ సాయిప్రియ కాలనీ వెంచర్ దాదాపు 200 ఎకరాలు ఉంటుంది. ఇది 1997 దాదాపు 25 సంవత్సరాల క్రితం సుగేందర్ రెడ్డి అనే పెద్ద మనిషి ఈ వెంచర్ వేసిండు. వెంచర్ వేసినప్పుడు కొన్ని పార్కు ప్లేసులు చూపించడం జరిగింది లేఅవుట్లో. చూయించిన తర్వాత చూయించి ఆ ప్లాట్లు కొన్ని అమ్మారు. ఆల్మోస్ట్ అప్పుడే చాలామంది కొనుక్కున్నారు. ఎంతో కష్టపడి కొనుక్కున్నారు. గరీబోళ్ళు ఉన్నారు. ఇలా చాలా ధనవంతులు కూడా ఉన్నారు. ఇది మంచిగా కాలనీ పెద్దగా కాలనీ కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉంటుందనే ఉద్దేశంతోని చాలామంది కొనుక్కున్నారు కష్టపడి. సో, దాని తర్వాత ఏమైందంటే రీసెంట్‌గా మున్సిపల్ కాకముందు కొన్ని పార్కులు అమ్ముకున్నారు లేఅవుట్ చేంజ్ చేసి. మున్సిపల్ అయిన తర్వాత కూడా రెండోసారి పార్కులు అమ్ముకోవడం జరిగింది లేఅవుట్ మార్చి. దీని వెనక టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రోద్బలంతోనే కొందరు బిల్డర్లు కొనుక్కున్నారు ఇలా. ఇప్పుడు ప్రస్తుతం రోడ్ నెంబర్ 2 పార్క్‌లో ఉన్నాం. ఇది 2000 గజాల స్థలము. దీంతో పాటు రోడ్ నెంబర్ 1లో కూడా ఉంది. 1000 గజాలు 2000 గజాల పైన ఉంది అది కూడా. దాంట్లో కూడా సగం అమ్ముకున్నారు. ప్రతి రోడ్ నెంబర్ 3లో గానీ, 6లో ఒక 1000 గజాల పైన ఉంది. దాన్ని కూడా అమ్ముకున్నారు. షెడ్ ఏసిర్రు. సో, ఇక్కడ పార్కులు ఉండాలనే ఉద్దేశంతోని మేము పోరాటం చేస్తున్నాము. అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇంత పెద్ద కాలనీ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి రేపు పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోని పార్కుల మీద పోరాటం చేస్తున్నాము. కాలనీ సభ్యులు కూడా ఉన్నారు అందరూ. వాళ్ళ సహకారంతోని పోరాటం చేస్తున్నాము. దీన్ని కొందరు జీర్ణించుకోలేక ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళు మా మీద దాడి కూడా చేసిర్రు ఇంతకుముందు 10 నెలల క్రితము ప్రశ్నించినందుకు. సో, గత 3, 4 నెలల క్రితం నుంచి కూడా మేము పార్కులో ఇదే విషయం గురించి మున్సిపల్ కమిషనర్లకు లెటర్లు కూడా ఇచ్చినాం పార్కులను కాపాడాలనే ఉద్దేశంతోని. వాళ్ళు మాకు కాపాడుతాము, ఫెన్సింగ్ వేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చిర్రు. కానీ వాళ్ళు ఫెన్సింగ్ వేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఖాళీ రోడ్ నెంబర్ 1లో ఒక పార్క్‌లో సగం వేసిర్రు, మిగతాది వేయలేదు. ఓకే. సో, నిన్న కూడా మా కాలనీ మిత్రులు కమిషనర్ దగ్గరికి పోయిర్రు, మాట్లాడి వచ్చిర్రు. ఫెన్సింగ్ దీన్ని కన్‌స్ట్రక్షన్ చేస్తుర్రు ఈ పార్క్‌ల బిల్డర్లు. దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోని నిన్న పోయొచ్చిర్రు. కమిషనర్ గారు కూడా మాట ఇచ్చిర్రంట. నేను పోలేదు. వర్క్ అయితే నడుస్తలేదు ప్రస్తుతానికి. సో, దీని ముఖ్య ఉద్దేశం ఏందంటే మేము పార్కుల మీద పోరాటం ఇక ముందు ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో పార్కులను వదిలే ప్రసక్తే లేదు. దీని వెనక ఎవ్వరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత పెద్ద బడా నాయకులున్నా కూడా ప్రభుత్వంలో ఉన్న నాయకులు గానీ, ఎవరినైనా గానీ అవసరమైతే దీన్ని భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించి కాలనీ సభ్యుల సహకారంతో అవసరమైతే మహిళల్ని కూడా తీసుకుపోయి మున్సిపల్ ఆఫీస్ ముంగట కూర్చొని ధర్నాలు చేస్తాం. వినతి పత్రాలు ఇస్తాము ఇంకొకసారి. ఆ తర్వాత చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆ తర్వాత నుంచి ఇక మేము భారీ ఎత్తున నిరసనలు తెలుపుతాము. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.